ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన ప్రభా నడిపింపును బట్టి వందనాలు ప్రభా. ఇంకా సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా బ్రతకడానికి ఈ దినాన్ని, సంవత్సరాన్ని, రోజుని ప్రభా నీలో మరి జీవించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు ప్రభా. ఎంతో ప్రేమ కనికరం చూపించబట్టి ఈ సంవత్సరాన్ని కూడా ప్రభా ఇలా నా చివరి దినాల్లోకి తీసుకొచ్చావు ప్రభా. అది ఎంత ప్రేమ నా ప్రభా. ఎన్నో పరిస్థితులను దాటించి, ఎన్నో ప్రభా బాధల్ని, సంతోషాలని, కన్నీళ్లను దాటించి ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమకై వందనాలు ప్రభా. ఈ వారం అంతా కూడా సహాయం చేస్తూ వచ్చావు ప్రభా. కొన్నిసార్లు ప్రభా అత్యధిక భారంతో కృంగిపోయినప్పుడు నా కృప చూపించే దేవుడవు, నా సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడవు తండ్రి. నువ్వు లేని ఎడల ప్రభా జీవితం మీద ఆశలు నైనా ఎప్పుడు కోల్పోయేవారు ప్రభా. నా కేవలం నిన్ను బట్టి జీవించడానికి మీరు ప్రతిరోజు నీ కృపా వాత్సల్యతని నేను మా మీద చూపిస్తున్నందుకై వందనాలు ప్రభా. ఈ సమయంలో నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రభా. నన్ను వచ్చిన వారిని బలమైన నీ ఆత్మతో నిన్ను దర్శించండి. బలమైన ఆత్మతో హృదయాల్ని, శరీరాల్ని ప్రభా కదిలించండి. నిన్ను చూడగలిగేటట్లు, నీ సన్నిధిని అనుభవించగలిగేటట్లు, నీ సన్నిధిలో కూర్చున్న నేను ఆ సమాధాన, సంతోషం, ఆ బలము ప్రభా మాలోకి వచ్చినట్లు మీరు అనుమతించండి ప్రభా. మీరు ఆజ్ఞాపించండి తండ్రి. మీరు కనికరించండి ప్రభా. మాకు వచ్చిన ఏయో నేను పాడుకోవడానికో చెప్పుకోవడానికో ఇక్కడ కూర్చోలేదు ప్రభా. అందులో మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని మేము ప్రభా అనుభవించడానికి కావలసిన మీ ఆత్మను దయచేయండి అయినా. ఆత్మదేవుడు లేకపోతే మేము రాలేము ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు లేకపోతే మీకు మాకు సమాధానం వచ్చేదే కాదు ప్రభా. అలాంటిది నైనా మధ్యవర్తి లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ప్రభా మేము మిమ్మల్ని నేను తాకలేము, నీ దగ్గరికి రాలేము. అంత పరిశుద్ధుడవు, రోషము, కోపం కలిగిన దేవుడు ప్రభా. నేను చూస్తే చనిపోవాల్సిన వాళ్ళమే ప్రభా. అయినా రాగలుగుతున్నామంటే నీ కృపే తండ్రి. అనువనువున పాపం నిండిన, కల్మషం నిండిన మమ్మల్ని అనువనువున పరిశుద్ధత కలిగిన నిన్ను చూడ్డానికి మేము వస్తున్నామంటే ప్రభా మధ్యలో నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తమే ప్రభా. ఆ రక్తాన్ని చూసి మమ్మల్ని కనికరించి మా మీద జాలి చూపిస్తున్నందుకే వందనాలు. ఆ జాలియే ఈ సమయంలో మరి ఇక్కడ కూర్చున్నంతసేపు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలసిన వారికి బలము, ఆదరణ, అండను ఇచ్చువాడు ఆయనే. సమసిల్లిన వారికి శక్తిని, జయమును కలిగించువాడు ఆయనే. అలసిన వారికి బలము, ఆదరణ, అండను ఇచ్చువాడు ఆయనే. సమసిల్లిన వారికి శక్తిని, జయమును కలిగించువాడు ఆయనే.
యెహోవా కొరకు ఎదురు చూచెదను, పొందెదము నూతన బలము. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. సదాయనలో నిత్యం ఆనందింతుము, సదాయనలో నిత్యం ఆనందింతుము. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండు దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండు దేవుడు. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే. పిడికిటిలో జలము ఉంచినాడు, జేనతో ఆకాశం కొలచినాడు. పిడికిటిలో జలము ఉంచినాడు, జేనతో ఆకాశం కొలచినాడు. ఊహకు మించి అద్భుత కార్యములు చూపగలడు తన శక్తంతటితో. ఊహకు మించి అద్భుత కార్యములు చూపగలడు తన శక్తంతటితో. చేదు బ్రతుకును మధురముగా మార్చువాడు, చేదు బ్రతుకును మధురముగా మార్చువాడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే. మన్నుని కొల పాత్రలో, పర్వతములు త్రాసులో తూచినాడు. మన్నుని కొల పాత్రలో, పర్వతములు త్రాసులో తూచినాడు. లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములు చేయగలడు మన జీవితములో. లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములు చేయగలడు మన జీవితములో. చీకటి బ్రతుకులో వెలుగును ఇచ్చువాడు, చీకటి బ్రతుకులో వెలుగును ఇచ్చువాడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే.
రాజులను లేకుండా చేయున్, న్యాయాధిపతులను మార్చివేయున్. రాజులను లేకుండా చేయున్, న్యాయాధిపతులను మార్చివేయున్. వివరించలేనివి వర్ణన కందని మహా గొప్ప కార్యములు మనకై చేయును. వివరించలేనివి వర్ణన కందని మన గొప్ప కార్యములు మనకై చేయును. నిరాశ బ్రతుకులు ఆశలు నింపువాడు, నిరాశ బ్రతుకులు ఆశలు నింపువాడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సమసిల్లిన వారికి శక్తిని దయమును కలిగించువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. సదాయనలో నిత్యం ఆనందింతుము, సదాయనలో నిత్యం ఆనందింతుము. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. పిడికిటిలో జలము ఉంచినాడు, చేనతో ఆకాశం కొలచినాడు. మన్నుని కొల పాత్రలో, పర్వతములు త్రాసులో తూచినాడు. ఊహకు మించి అద్భుత కార్యములు చూపగలడు తన శక్తంతటితో. లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములు చేయగలడు మన జీవితములో. చేదు బ్రతుకును మధురముగా మార్చువాడు, చేదు బ్రతుకును మధురముగా మార్చువాడు. చీకటి బ్రతుకులో వెలుగును ఇచ్చువాడు, చీకటి బ్రతుకులో వెలుగును ఇచ్చువాడు. నిరాశ బ్రతుకులో ఆశలు నింపువాడు, నిరాశ బ్రతుకులో ఆశలు నింపువాడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే.
అలసిన వారికి బలము ఆదరణ అండను ఇచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి శక్తిని జయమును కలిగించువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. యెహోవా కొరకు ఎదురు చూచెదము, పొందెదము నూతన బలము. సదాయనలో నిత్యం ఆనందింతుము, సదాయనలో నిత్యం ఆనందింతుము. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. బలమైన ఘనమైన బలమైన ఘనమైన కార్యములెన్నో చేయువాడు మన కోసం మన పక్షం, మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. మన కోసం మన పక్షం ఎల్లప్పుడుండే దేవుడు. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము. జ్ఞానము అతిశయము నా బలము. నా నీతివి నీవే, నా పరిశుద్ధత నీవే. అపవిత్రమై పాపముతోనే జీవించుచుండగా మరణము నరకము మరి దగ్గరాయే నన్ను చంపివేయగను. అపవిత్రమై పాపముతోనే జీవించుచుండగా మరణము నరకము మరి దగ్గరాయే నన్ను చంపివేయగను. ప్రేమ క్షమాపణ విమోచనాదనం, ప్రేమ క్షమాపణ విమోచనాదనం నాకిచ్చి నన్ను రక్షించితివే. నాకిచ్చి నన్ను రక్షించితివే. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే.
చేసి వెలివేయబడినాను. శ్రమ వేదన కష్టాదుఃఖము నన్ను చేరి బాధించెను. నీ ఆజ్ఞ మీరి అతిక్రమము చేసి వెలివేయబడినాను. శ్రమ వేదన కష్టాదుఃఖము నన్ను చేరి బాధించెను. మధ్యవర్తివై ద్వేషము తొలగించి, మధ్యవర్తివై ద్వేషము తొలగించి, తండ్రితో నన్ను ఏకం చేసితివే. తండ్రితో నన్ను ఏకం చేసితివే. మధ్యవర్తివై ద్వేషము తొలగించి, మధ్యవర్తివై ద్వేషము తొలగించి, తండ్రితో నన్ను ఏకం చేసితివే. తండ్రితో నన్ను ఏకం చేసితివే. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము, నా నీతివే నీవే. నా పరిశుద్ధత నీవే. పరలోక రాజ్యము మాకుందని బోధించినావు నీవు. సంఘానికి శిరస్సు నీవే, అవయవములుగా చేశావు. పరలోక రాజ్యం మాకుందని బోధించినావు నీవు. సంఘానికి శిరస్సు నీవే, మము అవయవములు చేశావు. క్రొత్త నిబంధన మాతో చేసి, క్రొత్త నిబంధన మాతో చేసి, తిరిగి వస్తానని మాట ఇచ్చితివే. తిరిగి వస్తానని మాట ఇచ్చితివే. ప్రేమ క్షమాపణ విమోచనాదనం, ప్రేమ క్షమాపణ విమోచనాదనం మాకిచ్చి నన్ను రక్షించితివే. నాకిచ్చి నన్ను రక్షించితివే. మధ్యవర్తివై ద్వేషము తొలగించి, మధ్యవర్తివై ద్వేషము తొలగించి, తండ్రితో నన్ను ఏకం చేసితివే. తండ్రితో నన్ను ఏకం చేసితివే. క్రొత్త నిబంధన మాతో చేసి, క్రొత్త నిబంధన మాతో చేసి, క్రొత్త వాగ్దానము మాతో చేసి, కొత్త మాటను మాకు ఇచ్చి, తిరిగి వస్తానని మాట ఇచ్చితివే. తిరిగి వస్తానని మాట ఇచ్చితివే. తిరిగి వస్తానని మాట ఇచ్చితివే. నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. నా నీతివే నీవే,
పరిశుద్ధత నీవే. జ్ఞానము అతిశయము నా బలము, జ్ఞానము అతిశయము నా బలము, నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే, నా నీతివే నీవే, నా పరిశుద్ధత నీవే. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 15 20వ వచనాన్ని చదువుకుందాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ చదువుకున్న ఈ మాటలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది జరిగిందో లేదో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, కానీ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి, యేసుప్రభు పాపులతో సుంకర్లతో భోజనం చేస్తున్నాడు, మరి పాపులతో కలిసి తిరుగుతున్నాడని ఆయన గురించి మాట్లాడారు. పాపులను చేర్చుకొని వాళ్ళతో ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు చెప్పడానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్పాడు. అందులో ఇదొకటి. యేసుప్రభు ఇట్లా అన్నాడు 11వ వచనంలో, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. వారిలో చిన్నవాడు ఏమడిగాడంటే, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తండ్రిని అడగగా అతడు వారికి ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు సమస్తాన్ని సమకూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్నోడు ఏమడిగాడంటే, నాయనా నాకు వచ్చే ఆస్తి, నా భాగం నాకు ఇవ్వు, నా వాట నాకు ఇవ్వమని అడిగాడు. అదంతా తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు వేరే దేశానికి. దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారాలు, చెడ్డ పనులకి అదంతా మరి పాడు చేశాడు. మొత్తం ఆస్తి అంతా అయిపోయింది. తన భాగమంతా అయిపించుకున్నాడు, వేస్ట్ చేసుకున్నాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత, అంటే ఆస్తి మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. ఆస్తంతా అయిపోయింది. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందంట. గొప్ప కరువు. ఇబ్బంది పడసాగాడంట. ఇప్పుడు దాకా ఉన్న ఆస్తితో ఏ పని చేయకుండా ఉన్నదంతా మరి అయిపించుకున్నాడు. కరువు వచ్చింది, తినడానికి కూడా లేదు, ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత వెళ్ళి ఒక పనిలో కుదుర్చుకున్నాడు. అది పందులు మేపే పని. తర్వాత వాడు తినడానికి లేక పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఎవడు వానికి ఏమి ఇయ్యలేదు. చివరికి ఎలా వచ్చిందంటే, మనోడు ఆస్తి ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశాడో, చివరికి తినడానికి లేక అది కూడా పందులు మేపే పనికి వెళ్ళాడు. ఆ పందులు మేపేటప్పుడు కూడా మరి డబ్బులు సరిపోయాయో లేవో తెలియదు, కానీ తిండి లేక ఆ పందులు
మేపే పొట్టు తినాలనుకున్నాడు. బాధకరం ఏంటంటే ఆ పొట్టు తినడానికి కూడా ఎవరు ఏమీ ఇయ్యలేదంట. అయితే ఒక ఆలోచన ఇక్కడ చేశాడు. అతనికి బుద్ధి వచ్చింది సడన్గా. ఒక లైట్ వెలిగింది. నా తండ్రి అంతా ఎంతో మంది కూలివాన్లకు అన్నం దొరుకుతుంది. ఎప్పుడైతే ఆస్తి అయిపోయి కరువు వచ్చి ఇబ్బంది పడి పందులు మేపి చివరికి ఆ పొట్టు కూడా దొరకనప్పుడు తండ్రి గుర్తొచ్చాడనట. నా తండ్రి దగ్గర కూలి వాళ్ళకి అన్నం దొరుకుతుంది, కూలి వాళ్ళకి అన్నం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేశాను. తర్వాత ఇక మీదట నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. నీ కూలి వాళ్ళల్లో ఒకనిగా నన్ను పెట్టుకో అని చెప్తానని బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు మనం చదువుకున్న మాట, వాడు ఇంకా దూరముగానే నిలిచి ఉన్నప్పుడు, దూరంగానే ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడో ఈ పరిశీలకు శాస్త్రులకు అర్థం కావడానికి చెప్తున్నాడు. తండ్రి ఆ కుమారుణ్ణి చూసి కనికరపడి దూరంగా ఉన్నప్పుడే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అలాంటిది దేవుడు ఒక పాపి తన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక వ్యభిచారి తన దగ్గరికి వచ్చినప్పుడు, దొంగ తన దగ్గరికి వచ్చినప్పుడు, మోసగాళ్ళు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చేర్చుకుంటాడు. అందుకే ఆయన సుంకర్లతో పాపులతో తిరుగుతున్నాడు అన్న దానికి సమాధానము దీని ద్వారా చెప్పాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని మాట వినకుండా దూరమైనప్పుడు, అంతా ఉన్నప్పుడు బాగానే ఉండిద్ది. ఎప్పుడైతే అంతా కోల్పోతామో అప్పుడు గొప్ప కరువు వచ్చింది. ఈ వ్యక్తికి కూడా అంతా ఉన్నప్పుడు ఏం అర్థం కాలేదు. వాళ్ళ నాన్న గుర్తు రాలేదు, తనకు ఏమి గుర్తు రాలేదు. కరువు వచ్చింది. కొన్ని కరువులు ఎప్పుడు ఎలా వస్తాయో మనకు తెలియదు. తినడానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు, డబ్బులు ఉండవు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కరువు అంటే తిండికి సంబంధించనే కాదు, కరువు అంటే డబ్బులకు సంబంధించే కాదు. కొన్నిసార్లు ప్రేమలో కరువు అయిపోతాం, ఆప్యాయతలో కరువు అవుతాం, సంతోషము లేని కరువు వచ్చింది, గౌరవం లేని కరువు వచ్చింది. శరీరానికి సంబంధించే కాదు, కొన్నిసార్లు శరీరానికి సంబంధించి వస్తాయి, కొన్నిసార్లు మనస్సుకి ఆత్మకు సంబంధించిన కరువులు వస్తాయి. అవి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి. ఈ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, తను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, నా ఆస్తి నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. దాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలో తెలియక ఎవరెవరికో పెట్టి దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బందులు అన్నీ ఉన్నప్పుడు మనకు తెలియదు. అన్నిటినీ అందరినీ కోల్పోయినప్పుడు ఇబ్బంది వచ్చింది. ఈ వ్యక్తికి ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడ్డప్పుడు పందులు మేపడానికి కూడా వెళ్ళాడు. కొన్నిసార్లు ఇబ్బంది వచ్చినప్పుడు ఏది చేయడానికైనా వెళ్ళాల్సి వచ్చింది. పందులు మేపడమేమి
చీప్ జాబ్ ఏం కాదు. బ్రతకడానికి ఏ పని చేసినా తప్పులే. ఆస్తితో ఎంజాయ్ చేసిన అతడు చివరికి అన్నం కోసము పందులు మేపే పని చేయాల్సి వచ్చింది. ఇంకా బాధాకరం ఏంటంటే పందుల పొట్టు తినాలనుకున్నాడు అన్నం లేక. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితికి మనం వస్తాం. దేవుడు అనుమతి ఇవ్వచ్చు, లేదా మనకంతటా మనం చేసుకున్నచ్చు. ఇక్కడైతే ఈ వ్యక్తి చేసుకున్నదే ఇది. అందుకే కొన్నిసార్లు దేవుని విలువ తెలియడానికి, తండ్రి విలువ తెలియడానికి తండ్రి ఆపలేదు. ఆస్తి వద్దురా ఉండురా అని చెప్పలా. కొన్నిసార్లు ఆ పరిస్థితికి వెళ్తేనే అర్థమవుద్దనేమో ఆ తండ్రి అడగగానే ఇచ్చేశాడు, వెళ్తాననగానే పంపించేశాడు. ఎప్పుడైతే ఉన్నయంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇబ్బంది అయింది. కనీసం అన్నం లేదు, అన్నం కూడా లేదు. పందులు మేపే పొట్టు తినాలనుకున్నాడు అన్నాడు. పందులు మేపడమే చిన్నతనం అయితే పందుల మేపే పొట్టు తినడము ఇంకా బాధకరము. ఆ టైంలో ఒక ఆలోచన వచ్చిందండి. అక్కడ ఏ రోషానికి పోలేదు, ఏ కోపానికి పోలేదు. ఇంక దీని బదులు సచ్చేది మేలు అనుకోలేదు. ఒకటే అనుకున్నాడు, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళకి అన్నం దొరుకుతుంది సమృద్ధిగా, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళకి అన్నం దొరుకుతుంది. పోయి నా తండ్రి దగ్గర కూలోళ్ళలాగా ఉంటా. ఒకటే చెప్తా, తండ్రి నేను నీకు నీ ఎదుట పరలోకం ఎదుట పాపం చేశాను, నేను నీ కుమారుణ్ణి అని అన్నంత యోగ్యుడను కాదు, నీ కూలోళ్ళల్లో ఒకనిగా పెట్టుకోయ్యా. నీ కూలోళ్ళకి అన్నం ఉంది, కనీసం అన్నం కోసమైనా నీ కాడ ఉంటా, కూలోళ్ళలాగా నాకు పనివ్వు అని అడుగుతాను అని వచ్చాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎలా రావాలో తెలియజేసే ఒక సంఘటన ఇది. ఎక్స్ట్రీమ్గా డౌన్కి వెళ్ళినప్పుడు, అట్టడికి దిగజారి అట్టడికి అనగదొక్కబడినప్పుడు, అన్ని కోల్పోయి పని లేక, చివరికి పందుల పొట్టు కూడా లేక, కొన్నిసార్లు డబ్బులు కోల్పోయి, మనుషులను కోల్పోయి, సమస్తం కోల్పోయి అట్టడికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మన గర్వాన్ని మనం చూపించలేము. తండ్రి అని అనడానికి నేను రాలేదు, యజమానుడిగా నన్ను ఒక కూలోన్లాగా పెట్టుకో, నాకు అన్నం ఇయ్య, బ్రతికితే చాలు. నేను కొన్నిసార్లు జీవితము మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనం చేసిన పనులను బట్టి బ్రతికితే చాలు, బ్రతికితే చాలు అనే స్థితికి తీసుకొచ్చేది. ఈ వ్యక్తికి బ్రతికితే చాలు, అంత అన్నం దొరికితే చాలు. పందులు మేపినా అన్నం దొరకట్లా, పందుల పొట్టు తినాలనుకున్నా కూడా అవకాశం లేదు. దేవుడు మనకున్న డబ్బులు తీసేసినప్పుడు, మనకున్న ఘనత గౌరవం తీసేసినప్పుడు, మనకున్న మనుషులను తీసివేసినప్పుడు, మనకొచ్చే ఆధారాలన్నీ తీసివేసినప్పుడు, మనకొచ్చే అవకాశాలన్నీ తీసివేసినప్పుడు దేవుని దగ్గర ఇలాంటి కృతజ్ఞత భావము మనకొచ్చింది. ఎప్పుడైతే ఆ కృతజ్ఞత భావంతో వస్తామో అలాంటి వాళ్ళని తండ్రి చేర్చుకుంటాడు. అదే వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి
కనికరపడి. ఈరోజు అంత ఆస్తిని పాడు చేసిన ఆ కుమారుడు రాగానే దూరంలోనే చూసి కనికరపడ్డాడంట. మామూలుగా అయితే కోపం వచ్చింది, కొంతమంది మంచి తండ్రులకైతే కనికరం వచ్చిద్దేమో తప్ప, అసలు ఎవడు రమ్మన్నారా నిన్ను, ఆస్తి తీసుకొని పోయినావుగా, అక్కడే సావచ్చు కదా, ఎందుకు వచ్చినావు అని. ఆస్తి అంతా పాడు చేసుకొని వచ్చి బట్టలు, చింపిరి బట్టలు, వాసంతో మురికితో వచ్చిండొచ్చు. ఎందుకంటే తర్వాత బట్టలు తీసుకొని వచ్చి వేస్తాడు. చూడ్డానికి వికారమై తిండి లేక చిక్కిపోయి ఆ వ్యక్తి వచ్చినప్పుడు కనికరపడ్డాడు దేవుడు. ఆ తండ్రి కనికరపడ్డాడు. తర్వాత పరిగెత్తుకొని పోయి, ఆయనే పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అన్నమాట. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లవ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ప్రేమకి వెడల్పు ఏదైనా ఉందంటే ఇది అన్నమాట. ఒక పాపి అయినా, ఒక సుంకరి అయినా, ఒక వ్యభిచారి అయినా, ఎన్ని తప్పులు చేసినా కూడా తండ్రి అని నిజంగా తెలుసుకొని, నిజంగా బుద్ధి వచ్చి, నిజంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఒక దాసునిగా బతికినా చాలు అని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తే, ఈ తండ్రి కనికరపడ్డట్టు పరలోకమందున్న తండ్రి కనికరపడేవాడు, కనికరం చూపించేవాడు. మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఫస్ట్ ఈ వ్యక్తికి ఏమి ఇచ్చాడంటే ప్రేమ ఇచ్చాడు. కొన్నిసార్లు డబ్బుల కంటే, అన్నం కంటే విలువైంది ప్రేమ. ఒకవేళ తండ్రి మాట్లాడకుండా పో, తినిపో, ఒక మూలన పడిపో, ఉండు ఇంట్లో అని అనలా. వస్తే వచ్చినావులే, ఏడొకసాట బతుకు, నువ్వు చేసిన దానికి నేను నీతో మాట్లాడినని చెప్పి అనలేదు. ఒక దేవుడే ఇలా చేయగలడని ఆ సనుక్కున్న పరిశీలకు చెప్తున్నాడు. ఎందుకు నువ్వు పాపులతో ఉన్నావు, సుంకర్లను, చెడ్డవారిని ఎంటేసుకొని తిరుగుతున్నావని మాట్లాడిన మాటలకి దేవుడు చెప్పాడు. ఇది తండ్రి, ఇది దేవుడు. మనుషులు చేయలేరు, మీరు అలా మనుషులు చేయలేరు. తండ్రి చేస్తాడు, దేవుడు చేస్తాడు. కనికరపడే దేవుడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకునే దేవుడు, కౌగిలించుకునే దేవుడు. అందుకని మనము ఎంత పాపాలు చేసి ఎంత దూరం అయిపోయినా కూడా తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు పరలోకమందున్న తండ్రి. మనం అడగలేదు, తనే ఇచ్చాడు. తన కుమారుడు చచ్చిపోతున్నా కూడా తండ్రి ఈ గిన్నె తొలగించు అని ప్రార్థన చేసినా కూడా ఆ గిన్నె తాగనిచ్చాడు తప్ప తొలగించలేదు. నా ప్రాణము మరణమయంతే దుఃఖంలో ఉందని యేసు ప్రభు శరీర రోజుల్లో ఏడ్చినా కూడా తండ్రి మన వైపు చూశాడు తప్ప తన కుమారుని వైపు చూడలేదు. ఎందుకంటే మన మీద కనికరం, మనం పరిశుద్ధంగా అవ్వాలి, మనం బాగుపడాలి, మన తండ్రి దగ్గరికి వెళ్ళాలని తన సొంత కుమారుని బాధని పక్కన పెట్టి మన మీద ప్రేమ చూపించాడు. అందుకే యోహాను సువార్త 3:16 చెప్తాడు కదా, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, దానికోసం తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడట. లోకం అంటే పాపమే కదా, లోకం అంటే పాపంతో నిండిన వాళ్ళే కదా. ఈ లోకానికి ప్రేమను చూపించాడు. ఈ వ్యక్తికి ఫస్ట్ తండ్రి ప్రేమ ఇచ్చాడు, కనికరం చూపించాడు. అలాగే పాపులమైన మన ఎడల, దోషులమైన మన ఎడల, అర్హత లేని మన ఎడల, కఠినమైన మన ఎడల
దేవుడు తన ప్రేమనిచ్చాడు. తర్వాత ఇంకేం జరిగిందో చూద్దాం. ఇక్కడ చెప్పాడు అతడు, తండ్రి నీకు విరోధంగా పాపం చేసే యోగ్యుని కానని. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆ కుమారునికి చెప్పులు లేవు, ఉంగరం లేదు, బట్టలు లేవు. దాసులను పిలిపించాడు తండ్రి, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, అయిపోయింది. దాసులను పిలిపించి తొందరగా ప్రశస్త వస్త్రం, కాస్ట్లీ బట్టలు తీసుకొని రమ్మన్నాడు, ఉంగరం తీసుకొని రమ్మన్నాడు, చెప్పులను తీసుకొని రమ్మన్నాడు. తండ్రి ఆ వ్యక్తికి గౌరవం ఇచ్చాడు. ఫస్ట్ ఆ వ్యక్తికి ప్రేమను చూపించాడు, సెకండ్ ఆ వ్యక్తికి గౌరవం ఇచ్చాడు. మురికి బట్టలు పందులు మేపుకుంటే వాళ్ళకి గౌరవం ఉండిద్దా? చెప్పులు లేని వాళ్ళకి గౌరవం ఉండిద్దా? బట్టలు ఇచ్చి, ఉంగరం పెట్టి, చెప్పులిచ్చి, దాసుడివి కాదు నువ్వు కుమారుడివి అని గౌరవాన్ని ఇచ్చాడు. సరే కుమారుడిగా కూలోనుగా ఉంటానన్నావుగా, పోయి పొలంలో పని చేసుకోమని చెప్పలేదు, గౌరవం ఇచ్చాడు. బట్టలు, ఉంగరము, చెప్పులు ఒక మనిషి గౌరవానికి సాదృశ్యం. చెప్పులు తీసేస్తే కొంతమందికి గౌరవం పోతుంది, పై బట్టలు తీసేస్తే గౌరవం పోతుంది. ఇవన్నీ గౌరవానికి సంబంధించినవి. పందులు మేపేవానికి గౌరవం ఏముండిద్ది? పందుల పొట్టు తినేవానికి గౌరవం ఏముండిద్ది? ఈరోజు దేవుడు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని పాపాలతోనే జీవిస్తూ, పాపాలతోనే బ్రతుకుతూ, ఈ లోకంలో ఉన్న పాపముతోనే, పందులతో ఉన్నట్టు పాపంతోనే మనం ఉన్నప్పుడు, పాపము వాసన, పాపము మురికి మనకు అంటుకొని ఉన్నప్పుడు దేవుడు నీతి వస్త్రాలు ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధులనే పేరిచ్చాడు, గౌరవం ఇచ్చాడు మనకి. ఇది తండ్రి ఎక్స్ట్రీమ్లీ లవ్ అన్నమాట, హద్దుల్లేని ప్రేమ ఇది. ఆస్తంతా తీసుకొని పాడు చేసిన ఆ వ్యక్తికి ప్రేమిచ్చాడు. ఆస్తంతా తీసుకొని పాడు చేసిన ఆ వ్యక్తికి గౌరవాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనకు గౌరవాన్ని ఇచ్చాడు. పరిశుద్ధుడు ఆయన. 24 గంటలు పాపంతో బతికే వాళ్ళం మనము, 24 గంటలు పరిశుద్ధుడు అనిపించుకునేవాడు ఆయన. అసలు ఆయనతో ఉండడానికి కూడా అర్హత లేని మనల్ని ఆయనతో ఉండడానికి, ఆయన దగ్గర ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీతి వస్త్రాన్ని మన మీద కప్పాడు. లోపల మురికి అట్టే ఉంది, కానీ పైన వస్త్రాన్ని వేసుకున్నాడు. మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, ఆయన నీతిని మనకిచ్చాడు. అందుకే పాపం అంటే ఎరుగని ఆయన్ని మన కోసం పాపంగా చేశాడు. పాపం అంటేనే తెలియని ఆయన్ని మన కోసం పాపంగా చేసి, పాపంతోనే బతికి నీతి అంటే తెలియని మనకి నీతి ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. ఈరోజు పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, పరలోక రాజ్య వారసులు అని చెప్పుకోగలిగే అర్హత ఇచ్చాడు. ఇది తండ్రి ఇచ్చింది. ఎన్నికెళ్ళి చూసుకుంటే మనం ఎంత ఘోరమైన జీవితమో బ్రతికిన వాళ్ళం ఒకప్పుడు. తండ్రి ప్రేమనిచ్చాడు కుమారునికి, తండ్రి గౌరవాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంకొక మాట తండ్రి ఏం చేశాడో ఇక్కడ చూద్దాం. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతుకును, బ్రతికెను, తప్పిపోయి దొరికేనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషమిచ్చాడు. పనులను పిలిపించి కొవ్విన దూడను తీసుకొచ్చి వధించండి, పార్టీ చేశాడు, విందు చేశాడు.
మనందరం సంతోషిద్దాం. నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడని తండ్రి సంతోషిస్తున్నాడు. కుమారునికి, దాసులకి, అందరికి సంతోషం కలిగజేశాడు. సంతోషం ఇచ్చాడు ఈ తండ్రి. ఆస్తంతా పాడు చేసుకొని వచ్చిన వాడిని పిలిపించి, ప్రేమించి, గౌరవం ఇచ్చి, సంతోషంగా విందు చేయించాడు. రోజు పరలోకమందున్న యేసుక్రీస్తు తండ్రి రేపు పరలోకంలో 7 సంవత్సరాల విందు తన సంఘము, వధువు సంఘం కోసం ఏర్పాటు చేశాడు. పరలోకంలో దూతలకు ఆయన చెప్తుండొచ్చు, నేను భూమి మీద నా సంఘాన్ని, నా బిడ్డల్ని సిద్ధపరుస్తున్నాను. ఒకరోజు వాళ్ళు నా దగ్గరికి వస్తారు. యుగ యుగాల సంతోషము, యుగ యుగాల ఆనందము, యుగ యుగాల నిత్య ఆనందం వాళ్ళ తలల మీద ఉండిద్ది. కన్నీరు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు. వాళ్ళ కన్నీళ్లు తుడుస్తా, ప్రతి బాష్ప బిందువు తుడిస్తా, యుగ యుగాల సంతోషాన్ని నేను ఇస్తానని చెప్పి సంతోషాన్ని ఇచ్చే దేవుడు పరలోకంలోనే కాదు, ఈ లోకంలోనైనా ఇవన్నీ చేయగలిగిన దేవుడు. కొన్నిసార్లు సంతోషం కోల్పోతాం, కొన్నిసార్లు గౌరవం కోల్పోతాం, కొన్నిసార్లు ప్రేమ కోల్పోతాం. కొన్నిసార్లు ఈ జీవితానికి సంబంధించి పందుల పొట్టు తినే స్థాయి దాకా దిగజారిపోయినా కూడా, అంతా కోల్పోయినా కూడా, అన్ని సంవత్సరాలు వేస్ట్ అయినా, ఉన్నదంతా పోగొట్టుకున్నా, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తే ఆయన కనికరపడి ప్రేమించేవాడు, కనికరపడి గౌరవించేవాడు, కనికరపడి సంతోషం ఇచ్చేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు నిజంగా మనకు బుద్ధి వచ్చినప్పుడు, నిజంగా నా తండ్రే దిక్కు నాకని బయలుదేరినప్పుడు, నా తండ్రి దగ్గర కూలోళ్ళే బతుకుతున్నారు, నేను బతకలేనా అని దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, నా దేవుడే నా దిక్కు, నా దేవుడే నాకు ఈ పరిస్థితిలో సహాయం, నా దేవుడే నాకు ఆశ, నా దేవుడు చేర్చుకుంటాడు. సరే, కూలోన్లాగా నన్న ఒక మూలన దాసునిగా నన్ను చేర్చుకుంటాడు నా దేవుడు అని మనం అంత అడుగు స్థితికి వెళ్ళిన ఆ పరిస్థితిలో మనం వచ్చినప్పుడు, కనికరపడే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, మన గౌరవం ఎక్కడ పోయిందో, పందుల పట్టు మేపుకునే, పందుల పొట్టు తినే ఆ గౌరవం నుంచి బట్టలేసుకొని కుమారుడిగా రాజభోజాలు, వాళ్ళ ఇంట్లో తండ్రితో పాటు భోజనం చేసే స్థితి, సంతోషంగా అందరితో ఉండే స్థితి. బహుశా పందులు మేపేటప్పుడు తనకు స్నేహితులు కూడా ఎవ్వరు ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు తండ్రి, దాసులు అందరూ విందే చేశారు. ఈరోజు అలాంటి కనికరపడే తండ్రి మనకు పరలోకంలో ఉన్నాడు. అందుకు మనం ఆరాధించాలి. ఈ మాటలను బట్టి దేవుని ఆరాధించేద్దాం. ఇలాంటి మంచి దేవుడు, ఇలాంటి కనికరం కలిగిన దేవుడు మనుషులు చేయలేరు ఇలా. అందుకే మనుషులైన పరిసయ్యులు సనుక్కున్నారు యేసు ప్రభుని. వాళ్ళకు అంత ప్రేమ ఆ పరిసయ్యులకి, అసుంకర్లకి, పాపులకి చూపిస్తుంటే, ఏంది ఇలాంటి వాళ్ళతోనే ప్రభు ఉన్నాడు అని శిష్యులకు చెప్తూ మాట్లాడారు. అవును, నా ప్రభు ఇలాగే ఉంటాడు, నా తండ్రి ఇలాగే ఉంటాడు. ఉన్నదంతా పోగొట్టుకున్నా, ఖర్చు అయిపోయి, వేస్ట్ అయిపోయి, కరువు వచ్చి ఇబ్బంది పడి, అన్నం కోసం వచ్చాడు అతడు. జస్ట్ అన్నం కోసం వచ్చాడు అతడు. ప్రేమ కోసం రాలా, గౌరవం కోసం రాలా, సంతోషం కోసం రాలా, అన్నం కోసం వచ్చాడు. అన్నం కోసం వచ్చిన నీకు అన్నం పెట్టాలి కానీ
అన్నం కంటే విలువైన ప్రేమనిచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు తండ్రి. ఈరోజు బ్రతికితే చాలు అని, జీవిస్తే చాలు అని, జీవించడానికి శక్తి లేనంతగా కృంగిపోయినప్పుడు, అన్ని ఆధారాలు కోల్పోయినప్పుడు, అన్ని అవకాశాలు కోల్పోయినప్పుడు, సమాధానం కోల్పోయి, ప్రేమ కోల్పోయి, గౌరవం కోల్పోయి, శరీరపరంగా కూడా, తిండి పరంగా, డబ్బుల పరంగా, ఆనందం పరంగా సమస్తం కోల్పోయినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు కనికరపడి అవన్నీ ఇవ్వగలిగిన దేవుడే ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. అలాంటి దేవుడు ఎప్పుడూ మనకు ఒక ఆయన ఉన్నాడు. అలాంటి తండ్రి ఎప్పుడూ ఒకరు ఉన్నారు. లోకపరంగా సమస్తం పోయినా కూడా అట్టడికి పొట్టు తినేస్తే గేదెలు తిండి తినే పరిస్థితికి వచ్చినప్పుడు కూడా అంతగా మన జీవితాలు కృంగిపోయినప్పుడు, కుమిలిపోయినప్పుడు, ఆ స్థితికి చేరినప్పుడు, అది ఆత్మలోనైనా శరీరంలోనైనా కనికరపడే ఆయన ఉన్నాడు. తండ్రి అని పిలిస్తే, తండ్రి పాపం చేశాను తండ్రి, నీ కుమారుణ్ణి కాదు తండ్రి, నన్ను కూలోన్లాగా పెట్టుకో తండ్రి, అర్హత కోల్పోయా, వేస్ట్ అయిపోయింది, వేస్ట్ చేసుకున్నా, పాడు చేసుకున్నా, నా జీవితం వేస్ట్ అయిపోయింది ప్రభా, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, నేను తీసుకున్న నిర్ణయాలు నా జీవితాన్ని పాడు చేసినాయి, ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చినాయి. అన్నం లేని స్థితికి, ప్రేమ లేని స్థితికి, గౌరవం లేని స్థితికి, సంతోషం లేని స్థితికి నా నిర్ణయాలే, నా ఆలోచనలే, నా తలంపులే, నా పాపాలే తీసుకొచ్చాయి. కనికరపడే దేవుడు ఉన్నావని, అలాంటి స్థితిలో నుంచి కూడా చేర్చుకునే దేవుడు నువ్వు ఉన్నావని, ఈరోజు నిన్ను ఆరాధించడానికి వచ్చానని చిన్న మాట మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. నాకున్నావు తండ్రి, నాకైతే కూలోన్లాగానే, కూలోన్లో ఒక పెట్టుకుంటే చాలు, అంత అన్నం పెడితే చాలు, బ్రతికితే చాలు. నేను వచ్చాను, కన్ను నీ కుమారుణ్ణి ఇచ్చావు, ప్రేమనిచ్చావు, గౌరవాన్ని ఇచ్చావు, పరిశుద్ధులు నీతిమంతులుగా చేశావు, సంతోషం ఇచ్చావు. దానికి నేను ఏమి ఇవ్వగలను తండ్రి? ఏమి ఇవ్వగలను? నీ ప్రేమకు హద్దులు ఏమున్నాయి తండ్రి? ఈ మనుషులు చేసేవి కాదు, చేయలేరు మనుషులు. అందుకే మనుషుల పరంగా అన్ని ఆధారాలు కోల్పోయినా కూడా నువ్వు ఉన్నావు ప్రభువా, నీకు వందనాలని చెప్పి ఇలాంటి ఒక ధైర్యము, ఇలాంటి ఒక నమ్మకము, ఇలాంటి ఒక ఆశ ఎప్పుడు బ్రతికే ఉంటుంది. అందుకు నేను స్తుతిస్తున్నానని చెప్పి హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, పాపం చేశాను తండ్రి, కుమారుణ్ణి నిపించుకోలేను తండ్రి, కూలోన్లాగా నన్ను పెట్టుకో అన్నప్పుడు ఆ తండ్రి కనికరం చూపించాడు ప్రభువా. మేము చేసిన పాపాలు నీకు తెలుసు నాయనా, నిర్ణయాలు నీకు తెలుసు తండ్రి, దానివల్ల కలిగిన నష్టం నీకు తెలుసు ప్రభువా, దానివల్ల కలిగిన బాధ నీకు తెలుసు నాయనా, దానివల్ల జీవితం, కుటుంబం, సంఘం నేను ఏ స్థితికి వచ్చిందో తెలుసు నా తండ్రి. కనికరపడే దేవుడు అయ్యా, కనికరం చూపించే దేవుడు అయ్యా. అత్యధిక భారంతో కృంగిపోయినప్పుడే కాదు, మరణమవుతామనే నిశ్చయము కలిగినప్పుడే కాదు, కొన్నిసార్లు అట్టడికి వెళ్ళినప్పుడు, బ్రతికితే చాలు అనుకున్నప్పుడు
అన్నం పెట్టడమే కాదు దేవా, ప్రేమనిచ్చేవాడు, గౌరవాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు ప్రభువా. మా కోసం పరిగెత్తుకొని వచ్చావయ్యా పరలోకం నుంచి. మేము కదా రావాలి, మాకు కదా లేదు, మాకు కదా నువ్వు దిక్కు. మేము నీ దగ్గరికి రాకపోయినా పరలోకం నుంచి భూమి మీదకి నువ్వు దిగి వచ్చావు ప్రభా, నువ్వు దిగి వచ్చావు. మా కోసం మీరు వచ్చారు తప్ప మీకోసం మేము రాలేదు ప్రభా. మాలాగా మీరు మారారు తప్ప నీలాగా మేము మారలేదు దేవా. మా లోకానికి నువ్వు వచ్చావు దేవా, మా శరీరాన్ని నువ్వు ధరించావు, మా పాపాన్ని నువ్వు మోసావు. మాకు కావలసిన ప్రేమను, గౌరవాన్ని, సంతోషాన్ని నువ్వు ఇచ్చావు తండ్రి. అందును బట్టి నేను హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఈ జీవితంలో కూడా ప్రభువా, కొన్నిసార్లు అట్టడికి వెళ్ళినప్పుడు దేవా, ఇబ్బంది పడుతున్నప్పుడు, కరువు వచ్చినప్పుడు, చివరికి పందులు మేపే పని చేయాల్సి వచ్చినప్పుడు, ఇంకా పందుల పొట్టు తినేదాకా వెళ్ళినప్పుడు కనికరం చూపించే తండ్రి, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆదరించే దేవుడు, అంత అట్టడుగు స్థితి నుంచి కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చే దేవుడు ప్రభువా. అది దేని పరంగా అయినా సరే ప్రభువా, ఆనందం పరంగా అయినా, సంతోషం పరంగా అయినా, గౌరవపరంగా అయినా, ప్రేమ పరంగా అయినా, చివరికి అన్నం పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, మనుషుల పరంగా అయినా మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభువా, మీరు మాత్రమే ఇవ్వగలరు. మా తప్పు మేము ఒప్పుకున్నప్పుడు, నిజంగా మేము తెలుసుకున్నప్పుడు, నిజంగా నిన్ను నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ మీద పడినప్పుడు మీరు మాకు ఇవ్వగలరు ప్రభువా. ఒక ధైర్యం ఉంది నా తండ్రి, మాకు ఒక నమ్మకం ఉంది తండ్రి. అందుకే ఈరోజు నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నాను. బ్రతకడానికి చివరి ఆశ ఏదైనా ఉందంటే అది నీవే ప్రభువా. నీ మీద నమ్మకమే, నీ మీద విశ్వాసమే ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని, పర్వతాల్ని, సమస్తాన్ని సృష్టించిన వాడవు ప్రభువా. ఏదైనా చేయగలిగిన వాడవు ప్రభువా. అలాంటి దేవుడు నాకు, మాకు ఉన్నందుకై ఈ సర్వలోక ప్రజలు ఎంతమంది ఇలాగా నీ మీద ఆధారపడుతున్నారు, వారందరికీ మీరు ఉన్నందుకై నిండు మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధన చేస్తూ ఈ నామ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. భయముతో నిండిన వేళ, ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే సమీపముగా నుండి నా మనవి వింటివి. ఉన్నారా ఎవరైనా నీలాగా, నాకున్నావు నీవు దేవుడిగా. భయముతో నిండిన వేళ, ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే
సమీపముగా నుండి నా మనవి వింటివి, సమీపముగా నుండి నా మనవి వింటివి. ఉన్నారా ఎవరైనా నీలాగా, మాకున్నావు నీవు దేవునిగా. ఉన్నారా ఎవరైనా నీలాగా, మాకున్నావు నీవు దేవునిగా. ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే. నీవే నా తండ్రిగా, పాపిని దోషిని, పాపిని దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను కాపాడుచుంటివి. ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే. నీవే నా తండ్రిగా. చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా, నీ వాక్య సత్యమును, నీ నీతి న్యాయమును. చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా, నీ వాక్య సత్యమును, నీ నీతి న్యాయములు. నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి, నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు, మాకిచ్చినావు నీలా జీవించుటకు. ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు, మాకిచ్చినావు నీలా జీవించుటకు. ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే. నీవే నా తండ్రిగా. మలినముతో నిండగా అపరాధములు చంపగా, నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివే. మలినముతో నిండగా అపరాధములు చంపగా, నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివే. శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివే. శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివే. ఉన్నారా నీలాగా ఎవరైనా, ఎప్పుడైనా ఎవరికైనా ఇలా జరిగేనా? ఉన్న
నీలాగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగేనా? ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే నీవే నా తండ్రిగా. పాపిని దోషిని, పాపిని దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను ఆదరించుచుంటివి, చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను ఆదరించుతివి, చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను కాపాడుచుంటివి. భయముతో నిండిన వేళ ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే సమీపముగా నుండి నా మనవి వింటివి, సమీపముగా నుండి నా మనవి వింటివి. ఉన్నారా ఎవరైనా నీలాగా? మాకున్నావు నీవు దేవుడిగా. ఉన్నారా ఎవరైనా నీలాగా? ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగినా? ఉన్నారా ఎవరైనా నీలాగా? మాకున్నావు నీవు దేవుడిగా, ఏర్పరచుకుంటివే నీ సొంత జనముగా, పిలిపించుకుంటివే నీవే నా తండ్రిగా, ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే నీవే మా తండ్రిగా. పాపిని దోషిని, పాపిని దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను ఆదరించుంటివి, చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను ఆదరించితివి, ఏర్పరచుకుంటివే ఈ సొంత జనముగా, పిలిపించుకుంటివే నీవే నా తండ్రిగా, నీవే మా తండ్రిగా, నీవే నా తండ్రిగా, నీవే మా తండ్రిగా, నీవే నా తండ్రిగా, నీవే మా తండ్రిగా.
లూకాసు వార్త 15వ అధ్యాయము 25 వచనం కానీ చదువుకుందాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి, ఇవేమిటి అని అడగగా, దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెను అనెను. అయితే అతడు కోప్పడి లోపలికి నొల్లకపోయెను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివి అని చెప్పాను. ఇక్కడ ఇంకొక కుమారుడు ఈ వ్యక్తికి ఉన్నాడు. ఈ వ్యక్తి పొలంలో ఉన్నాడు, పశువులు మేపుకుంటా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి ఇంటికి వచ్చి ఈ వాయిద్యాలు, ఈ హడావుడి ఇదంతా చూసి, నాట్యములు ఇవన్నీ చూసి పనుల్ని పిలిచి అడిగాడు, ఏమైంది అని. అయితే నీ తమ్ముడు వచ్చాడు, అందుకే మీ నాన్న ఈ పశువులను వధించి మరి విందు చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి కోపం వచ్చింది. లోపలికి కూడా వెళ్ళబుద్ధి కాల. సరే, వాళ్ళ నాన్న వచ్చి బతిమలాడుతున్నాడు. అప్పుడు అంటాడు, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవిస్తున్నా. ఫస్ట్ పాయింట్, ఇన్ని సంవత్సరాల నుంచి సేవిస్తున్నా, నీ ఆజ్ఞ ఒక్కటి కూడా మీరలేదు. కనీసం నా స్నేహితులతో సంతోషించడానికి ఒక్క మేక పిల్ల కూడా ఏనాడు నువ్వు ఇయ్యలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి సేవిస్తున్నా, ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్నా, ఏనాడు మీరలేదు. అయినా ఏనాడు కనీసం ఒక్క మేక పిల్ల నా కోసం ఇవ్వలేదు, నా సంతోషం కోసం ఇవ్వలేదు. ఇది పరిసయ్యుల గురించి చెప్పాడు. ఈ పెద్ద కుమారుడు పరిసయ్యులు, శాస్త్రులకు సంబంధించి వాళ్ళు. ఈ చిన్న కుమారుడు పాపులకు సదృశంగా ఉన్నాడు. వ్యభిచారులకి, సుంకర్లకి, పాపులకి తమ్ముడు సాదృశ్యమైతే, అన్న వచ్చేసి తమ నీతిని పాటించే వాళ్ళు తమ భక్తిని చూసుకొని గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళని సూచిస్తుంది. ఇలా ఈ తమ్ముడి గర్వం, అన్న గర్వం ఏంటంటే, నేను ఎన్నేళ్ల నుండి సేవిస్తున్నా, వాడు నువ్వు వంటనే కాదని వెళ్ళిపోయినాడు. నేను నీ ఆజ్ఞ ఏనాడు మీరలేదు, వాడు నేను లెక్క కూడా చేయలే. వాడికేమో విందు చేస్తున్నావు, కనీసం నా స్నేహితులతో సంతోషపడడానికి ఏనాడు ఒక మేక పిల్లను నాకు ఇయ్యలేదు. ఈరోజు ఇలాంటి మెంటాలిటీ కలిగిన విశ్వాసులు, సేవకులు ఎంతోమంది ఉంటారు. ఇలాంటి అసూయ, కోపము, ద్వేషం కృప మీద ఆధారపడి వచ్చిన వాళ్ళకి కృప చూపించడం ద్వారా సంతోషపడే వాళ్ళ మీద అసూయపడే, కోప్పడే వాళ్ళు. వీళ్ళ బాధ, పరిసయ్యులు, సుంకర్లు, పాపులు ప్రభుతో తిరుగుతున్నారు, మేము తిరగట్లా.
యేసుప్రభు మాతో కదా తిరగాల్సింది, మాతో కదా ఉండాల్సింది. పాపులతో సుంకర్లతో తిరుగుతున్నాడు. దిస్ ఇస్ ద మెయిన్ విషయము ఈ పరిశీలనలో ఆలోచనలో వచ్చింది. ఈ మెంటాలిటీ ఉండకూడదు. ఒకవేళ ఈ మెంటాలిటీ ఉంటే మనం ఈ అన్నలాంటి వాళ్ళమే. ఈ ప్యాసేజ్ చదివిన ప్రతి ఒక్కళ్ళు తమ్ముడి గురించి గొప్ప చెప్తారు, కానీ అన్న గురించి ఎప్పుడు ఎవరైనా నెగిటివే చెప్తారు. మరి అన్న మనమే ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కడం తమ్ముడిలోనే చూసుకుంటాం, అన్నలను చూసుకోం మనం. అన్న మనమేనేమో, అన్న మెంటాలిటీ మనకే ఉందేమో. యేసుప్రభు పాపులతో సుంకర్లతో తిరుగుతుంటే అసూయపడినట్టుగా ఈరోజు మనమే కొంతమంది విషయంలో అలా పడవచ్చు. అన్న మెంటాలిటీ ఎందుకు మనలో ఉండకూడదు? మనం తమ్ముల్లో ఉండి సరి చేసుకుంటాం తప్ప అన్నలో ఉండి సరి చేసుకోము. అన్న నేనే నువ్వేనేమో ఈరోజు అసూయపడే కోప్పడే తత్వం. యేసుప్రభు ఇంకొక సందర్భంలో కూడా ఇలాగే జరిగింది, రేపు పరలోకంలో కూడా ఇలాగే జరిగింది అని ప్రభు ఇంకొక సందర్భంలో కూడా చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలింది. అతడు తన ద్రాక్షలో పనిచేయడానికి కూలి పెట్టుకోవడానికి పొద్దున బయలుదేరి దినానికి ఒక రోజుకు ఒక దేనారం అని చెప్పి పని వాళ్ళతో ఒడబడి తన ద్రాక్ష తోటలోకి పని వాళ్ళను పంపించాడు. పరలోక రాజ్యం ఎలా ఉండితో ప్రభు ఇంకొక ఎగ్జాంపుల్ ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో ఒక రోజు పని చేస్తే ఒక దేనారం ఇస్తాను అని చెప్పాడు. ఒక దేనారము అంటే ₹1/2. ఒక రోజు పని చేస్తే ఒక ₹1 ఇస్తానన్నాడు. ఉదయాన్నే పోయి కూలోళ్ళని పిలుచుకున్నాడు. తెల్లవారుగానే పోయి పిలుచుకున్నాడు. వాళ్ళు వెళ్ళి పని చేస్తున్నారు. మళ్ళీ 9 గంటలప్పుడు మళ్ళీ వెళ్ళాడు. 9 గంటలప్పుడు వెళ్ళి సంత వీధిలో ఊరికనే నిల్చున్న వాళ్ళని చూసి, మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, ఏమి న్యాయమో అది ఇస్తానన్నాడు. ఎందుకంటే రోజంతా పని చేస్తే ₹1/2. ఇల్లు 9ంటికి పిలుచుకున్నాడు. సరే వెళ్ళండి, మీకు ఎంతో కొంత ఇస్తాలే అన్నాడు. దాదాపు 12 గంటలప్పుడు మళ్ళీ వెళ్ళాడు. మీరు వెళ్ళండి, ఎంతో కొంత ఇస్తానని చెప్పి అట్లాగే చేశాడు. మళ్ళీ 5 గంటలప్పుడు వెళ్ళాడు, అంటే చివరి పొద్దుగూకేటప్పుడు వెళ్ళాడు. 3 గంటలకి వెళ్ళాడు, చివరికి 5 గంటలకి వెళ్ళాడు. ఎందుకు ఇక్కడ ఊరికి నిల్చుంటారు? పొలంలోకి వెళ్ళండి అంటే మేము ఎవరు కూలికి పెట్టుకోలేదంటే మీరు నా ద్రాక్ష తోటలోకి వెళ్ళమంటాడు. సరే వాళ్ళు వెళ్ళారు. సో ఉదయాన్నే పనికి వెళ్ళారు. రోజు పని చేస్తే ₹1/2. 9ంటికి వెళ్ళి కొంతమంది పిలిస్తే వచ్చారు, 12ంటికి వెళ్ళి కొంతమందిని పిలిస్తే వచ్చారు, 3ంటికి వెళ్ళి కొంతమందిని పిలిస్తే వచ్చారు, చివరికి పొద్దుగూకేటప్పుడు 5ంటికి వెళ్తే కొంతమందిని పిలిస్తే వచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరిలో ఉదయం వచ్చిన వాళ్ళు, మేము ఉదయం నుంచి కదా చేసేది, మాకు ఎక్కువ వచ్చేది. బహుశా 9ంటికి వాళ్ళు వచ్చిన వాళ్ళు, మేము ఒక 3 గంటలు తక్కువే, వీళ్ళకంటే మాకు ఎక్కువ రావచ్చు అని పైన ఉన్న వాళ్ళ గురించి అనుకుంటున్నారు. సాయంత్రం ఏమైందంటే చూడండి, ఆ గృహ నిర్వాహకును ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకం చూసి పనివారిని పిలిచి చివర వచ్చిన వాళ్ళు మొదలుకొని మొదట వచ్చిన వారికి కూలి ఇవ్వమని చెప్పాడు. ఫస్ట్ చివరి వచ్చిన వాళ్ళు కానించి ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దాదాపు 5 గంటల కూలికి వచ్చిన వారికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము తీసుకున్నారు. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అని ఆశపడ్డారు, కానీ వాళ్ళకు కూడా ఒక దేనారం చొప్పునే దొరికింది. వారు తీసుకొని చివరి వచ్చిన వీళ్ళు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కుని. అందుకంటారు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా
నేను నీకు అన్యాయం చేయలేదు, నీవు నా యొద్ద ఒక దేనారానికే పూటబడి ఉండలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట్టి వారికి వచ్చిన వారికి ఇచ్చుటకు నాకిష్టమైంది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడైనందున నీకు కడుపు మంటగా ఉందా? అంటే నీ కన్ను చెడిందా అని చెప్పి, నీ ప్రకారమే కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు. ఇక్కడ సందర్భం కూడా ఒకటే. అందరూ ప్రభు ద్రాక్ష తోటలో పనిచేసిన వాళ్ళే, అందరూ ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళే. 6 నుంచి 6 పనిచేస్తే ₹1. కానీ 6 కొంతమంది వచ్చారు, 9 కొంతమంది వచ్చారు, 12 కొంతమంది వచ్చారు, 3 కొంతమంది వచ్చారు, చివరి 1 గంట ముందు కూడా వచ్చారు 5. దేవుడు అందరికి సమానంగా ఇచ్చాడు అక్కడ. కానీ కొంతమంది అసూయ పడుతున్నారు, సనుక్కుంటున్నారు. పగలంతా ఎండ బాధ భరించి కష్టపడిన మాకు సమానం చేసావు అని. సేమ్ అలాగే ఇక్కడ అన్న ఆ ఉపమానం కూడా పరిశీల శాస్త్రుల గురించే చెప్పాడు. ఈ పరిశీల శాస్త్రుల మెంటాలిటీ చాలా డేంజరస్. అందుకే కనికరం గురించి నేర్చుకోమన్నాడు ప్రభు. ఎంత పరిశుద్ధులమో, ఎంత పర్ఫెక్ట్, పరిశుద్ధులతో నేను ఉంటా, మాట్లాడతా, పరిశుద్ధులే కావాలి అనే టైపు మెంటాలిటీ కంటే పాపులను, సుంకర్లను, చివరిన రక్షించబడిన వారిని, చివరిలో గంట పనిచేసిన వారిని కూడా ప్రేమతో సమానంగా చూడగలిగే మెంటాలిటీ కావాలి. అదే ఈ 2 ఉపమానాల ద్వారా చెప్తుంది. అంత మెచ్యూరిటీ స్థాయికి వెళ్ళగాలి. అది దేవుని స్థాయి. మనం ఎన్నేళ్ళు కష్టపడ్డాం, వీళ్ళ బాధ అంతే. పగలంతా కష్టపడ్డా, పగలంతా ఎండ బాధ భరించా. ఈ అన్న కూడా నేను ఎన్నేళ్ళు సేవిస్తున్నా, ఒక్క ఆజ్ఞ మేరలేదు. ఎవరికి కావాలి? నీది నీకుంది కదా, నీ ఆస్తి నీకుంది, నీ వాట నీకుంది, నీ భక్తి నీకుంది, నీకు రావాల్సింది నీకుంది. కానీ వేరే వాళ్ళని చేర్చుకున్నప్పుడు మాత్రం అసూయపడే మెంటాలిటీ, కోప్పడే మెంటాలిటీ, సమానంగా వాళ్ళను చూసినప్పుడు బాధపడే మెంటాలిటీ, ఇలాంటి క్రైస్తవులది, విశ్వాసులది. నీకేం నేను అన్యాయం చేయలేదే, నీకు కావాల్సింది నీకు ఇచ్చా, నాకు ఇష్టం వచ్చింది, నాది, నా సొమ్ముతో నేను అందరికి ఇచ్చుకున్నా, నీకేంటి బాధ అని అన్నాడు ఆ ద్రాక్ష తోట యజమాని. నాది నేను నీకు ఇచ్చుకుంటే నీకెందుకు కడుపు మంటగా ఉంది? నేను అందరిని ఒకళ్ళలాగా చూసినప్పుడు మీకెందుకు కడుపు మంటగా ఉంది? పాపలను చూసి కనికరపడ్డాం, ఆజ్ఞలు పాటించని వాళ్ళని చూసి కనికరపడ్డాం. మనలాగా 100 ఏళ్ళు సేవించకపోయినా, శ్రమలు పడకపోయినా, ఇబ్బందులు పడకపోయినా, ఆజ్ఞలన్నీ పర్ఫెక్ట్గా పాటించకపోయినా, కొన్నిసార్లు వాళ్ళు పాపి అని దగ్గరికి వచ్చినప్పుడు తెచ్చుకోగలగాలి, చేరదీయగలగాలి. వ్యభిచారి నేను సాహసం చేయకపోవన్లా, మీరు సుంకర్లు, డబ్బులన్నీ నొక్కేసేవాళ్ళు అని వెళ్ళగొట్టలేదు. సంతోషపడలేని పరిస్థితి. తండ్రి అందుకే అంటాడు, నా బన్ని నీవి నావే, నీకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బతికాడు. అందుకే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం నేను వెతుకుతాను అన్నాడు. 9 నాణ్యాలు ఉన్నదానికంటే పోగొట్టుకున్న ఒక్క నాణ్యం దొరికినప్పుడు సంతోషిస్తుంది ఒక ఇల్లాలు.
రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు 10,000 పోయినప్పుడు 90,000 ఉన్నదానికంటే కూడా ఆ 10,000 దొరికినప్పుడు కలిగే ఆనందం వేరు. ఉన్నదాన్ని బట్టి కలిగే ఆనందం కంటే కూడా పోయింది దొరికితే వచ్చే ఆనందం వేరు. అది తండ్రి దాసులు చిన్న కుమారుడు అనుభవిస్తున్నాడు. ఈవెన్ సాయంత్రం పనికి వచ్చిన వాళ్ళు, 3ంటికి వచ్చిన వాళ్ళు అది అనుభవించారు. కానీ అన్న అనుభవించలేకపోయాడు, అన్న దాన్ని తీసుకోలేకపోయాడు. ఈరోజు సమానంగా చూస్తే నచ్చదు, సమానంగా ట్రీట్ చేయలేరు. భక్తిలో ఏండ్లు సర్వీసా? నీకు 100 ఏళ్ళు ఉన్నా, 50 ఏళ్ళు ఉన్నా, 60, 70 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు, 20 ఏళ్ళ ఆత్మీయత ఎవరికి కావాలి? నీది నీకే ఉండిద్ది. నిన్నగాక మొన్న వచ్చిన పాపితో నువ్వు సమానము. ఈవెన్ వాళ్ళకంటే కూడా తగ్గించుకోగలిగే మెంటాలిటీ, వాళ్ళకంటే పాపిని అని అనిపించుకోగలిగే మెంటాలిటీ ఉండాలి. నేను ఆజ్ఞలు పాటిస్తున్నా, ఇన్నేళ్ల నుంచి సేవిస్తున్నా, ఏనాడు నాకు ఏమి ఇవ్వలేదు, నేను ఎక్కువ కష్టపడ్డా, నేను ఎక్కువ భక్తి చేసా, ఎక్కువ సహించా, నాకు ఎక్కువ దొరికిద్ది అనుకుంటాం. నేను అందరికి ఒకటే ఇస్తాను. 10 ఏళ్ళు 20 ఏళ్ళు భక్తి చేసిన ఒక్కటే సిలువలో ఆఖరి మూమెంట్లో చేర్చుకున్న వారికి అదే పరలోకం. అసూయపడ్డానికి మనం ఎవరు? కోప్పడ్డానికి మనం ఎవరు? అలా అసూయపడ్డారు కాబట్టే యేసుక్రీస్తును సిలువకేసి చంపారు. వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు, ఆయన చేసేది నచ్చట్లేదు, ఆయన ప్రేమించేది నచ్చట్లేదు, ఆయన క్షమించేది నచ్చట్లేదు. ఆయన దగ్గరికి వాళ్ళు రారు, కానీ ఆయన పోవాలి వాళ్ళ దగ్గరికి. అందుకే వాళ్ళతో సహవాసం చేయలేదు ప్రభువు. సుంకర్లతో, పాపులతో కలిసి భోజనం చేసి వాళ్ళతో తిరిగాడు, వాళ్ళు ఆయనతో పాటు తిరిగారు. కొన్నిసార్లు నీతిమంతులమైనంత మాత్రం దేవుడు అంత ఉంటాడు అనుకోలేదు. కొన్నిసార్లు పాపులతో ఉంటాడు. ఇక్కడ అన్న పశువుల దగ్గర నుంచి రోజు పని చేసుకొచ్చాడని వెళ్ళి ముద్దుపడి మెత్తుకొని చేర్చుకోవాలి. ఆస్తి పాడు చేసిన వాని కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తండ్రి. అందుకే నీతిమంతుడైన పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడు అని చెప్పాడు. ఇతడేమో నేను ఉపవాసం ఉంటున్నా, దశంభాగాలు ఇస్తున్నా, ఆజ్ఞలు పాటిస్తున్నా అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి అయితే కనీసం ఆకాశం వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోదు తండ్రి. అందుకే దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడు అయ్యాడు. ఇతడు నీతిమంతుడే, కానీ అతని కంటే ఎక్కువ నీతిమంతుడు ఇతడయ్యాడు. ఇక్కడ గొడవ పాపులకు కాదు, నీతిమంతులకి. భక్తిని, ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళకి, ప్రభు కృపలో నీతిమంతులైన వాళ్ళకి. ఈరోజు పాపులతో విశ్వాసులకు గొడవ కంటే కూడా విశ్వాసులకి, సేవకులకి. ఎందుకంటే వీళ్ళు ఒకదాన్ని ఒకటి చూసుకోవడం. మీది ఇలా లేదు, ఇలా మీరు ఇలా చేయరు, మేము ఇలా చేస్తాం, మీరు ఇది పాటించరు, మేము ఇది పాటిస్తాం. ఎందుకంటే పాపులను కూడా చేర్చుకోగలిగే హృదయం ఉన్నప్పుడే మన ఆజ్ఞల్ని, మన భక్తిని, మన ఈక్వాలిటీస్ని, మన యొక్క ప్రిఫరెన్స్ని అవన్నీ పక్కన పెడతాం. సుంకరి అవన్నీ చేయాల, ఉపవాసాలు ఉండాలా, దశంభాగాలు ఇవ్వాలా, మందిరానికి వెళ్ళాలా. అవి చేయకూడదని కాదు, కొన్నిసార్లు అవి చేసిన వాళ్ళు కూడా పొందలేదు. చెయ్యని వాడు ఒక్క మాట ద్వారా అతని కంటే ఎక్కువ నీతిమంతుడు అయ్యాడు. ఇక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు అన్న దగ్గర కూడా ఇతని కంటే అతడు నీతిమంతుడు అయ్యాడు. ఈ మెంటాలిటీ పోవాలి. ఇలాంటి మెంటాలిటీ ఒక విశ్వాసిని, సేవకుని
దేవునిలో జీవించలేనంతగా దేవుని మీద కోప్పడి సనుక్కునేటట్టు చేసింది. దేవుడు అందరినీ ప్రేమించవచ్చు, దేవుడు అందరికీ దరి చేర్చుకుంటాడు, అందరికి ఈక్వల్గా ఒకటే పరలోకం ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఆ పరలోకంలో దేవునికి మనకంటే దగ్గరగా పాపులం అనుకున్న వాళ్ళు, నీచులం అనుకున్న వాళ్ళు వెళ్ళి దగ్గర కూర్చుని ఉండొచ్చు. మనం భక్తిని, నీతిని ఆధారం చేసుకొని, మన సంవత్సరాలను ఆధారం చేసుకున్న వాళ్ళు ఎక్కడో మూలన పడి ఉండొచ్చు. ఇద్దరికి వచ్చింది పరలోకం, ఇద్దరికి కూలి వచ్చింది, ఇద్దరికి ఆస్తి వచ్చింది. కొన్నిసార్లు మనకంటే ఎక్కువగా దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళు. అందుకే కృపను ఆధారం చేసుకోగలగాలి, కృప మీద ఆధారపడాలి, కనికరం మీద ఆధారపడాలి. అందుకే దేవుని కనికరం పొందిన వాళ్ళు గొప్ప వాళ్ళు. అందుకే మరియా నీవు కృప పొందితివి, ఫేవర్ ఆఫ్ గాడ్, దయ పొందిన వాళ్ళు. మనంతట మనం నీతిమంతులమని మనకు మన శక్తి చేత సంపాదించుకున్న దానికంటే, మన భక్తి ఆత్మీయతో మన ఆజ్ఞలు పాటించిన దాంతో సంపాదించుకున్న దానికంటే కొన్నిసార్లు కృప మీద ఆధారపడ్డాం. కృప పొందిన వాళ్ళ ద్వారా దేవుని యొక్క నీతిని ఎక్కువగా పొందగలం. కృప పొందడం ద్వారా దేవుని దృష్టిలో ఎక్కువగా ఎంచబడగలం. అందుకే మనం ఎన్నేళ్ళు భక్తి చేస్తున్నాం, ఎన్ని శ్రమలు సహించాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని చేసాము, ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాము, దానికంటే కూడా దేవుని కృప పొందాము. దేవుని కృప విలువైంది. అందుకే దావీదు గారు అంటారు ఒక మాట, నీ కృప నా జీవితం కంటే విలువైంది, నీ కృప లేనిదే నేను బ్రతకలేను, నీ కృప నా జీవితం కంటే విలువైంది. కొన్నిసార్లు బ్రతకడం కంటే కూడా కృపతో బ్రతకడం గొప్ప విషయం. కృప లేని బ్రతుకుతో బ్రతకడం కంటే కొన్నిసార్లు చనిపోవడం మేలు. కృపతో బ్రతికే బ్రతుకు ఒక్కరోజైనా అది వండర్ఫుల్గా ఉండింది. అందుకే ఈ అన్నలాంటి మెంటాలిటీ కలిగిన విశ్వాసులు, పరిశీలు, అది నేను నువ్వే ఎందుకు కాకూడదు? మన భక్తిని, మన నీతిని, మన ప్రార్థనని, మన వాక్య, మన శక్తిని మనం చూసుకొని ఇతరులను తృణీకరించి ఆ మెంటాలిటీ తీసుకేసుకోవాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుని, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఓ దేవా, ఈ అన్న లాంటి మెంటాలిటీ ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి పరిశీల తత్వం, పరిశీల భక్తి లేకుండానే మాలోకి వచ్చింది. ఎందుకంటే పాత నిబంధన, కొత్త నిబంధన ఒకే బైబిల్లో ఉన్నట్టుగానే కృప పొందిన వారు, కృప పొందని వాళ్ళు భక్తిని ఆధారం చేసుకునే వాళ్ళు, నీతిమంతులు, పాపులు ఎప్పుడు కలిసే ఉంటారు ప్రభా. దేవా, నువ్వు పాపిని చేర్చుకున్నప్పుడు, దేవా బలహీనతలు కలిగిన వారిని చేర్చుకున్నప్పుడు, లోపాలు కలిగిన వారిని చేర్చుకున్నప్పుడు, అన్ని సరిగా పాటించని వారిని నువ్వు చేర్చుకున్నప్పుడు ప్రభా, ఇలాంటి మెంటాలిటీ నేను కలిగి ఉండకూడదు ప్రభా. నీకు ఇష్టమై ఎంతోమంది లోపాలు కలిగిన వారిని, పాపాలు కలిగిన వారిని, సరిగా చేయని వాళ్ళని నువ్వు కోరుకునే దేవుడు ప్రభా. వాళ్ళ మీద కృప చూపించే దేవుడు తండ్రి. అలాంటి మెంటాలిటీ దయచేయండి ప్రభా, అలాంటి జీవితాన్ని దయచేయండి ప్రభా. ఇలాగ ప్రేమించగలిగే కృపను దయచేయండి, ఇలా జీవించగలిగే కృపను దయచేయండి ప్రభా. యారాధనలు ఇంతవరకు సహాయం చేసినందుకు ఈ వందనాలు. కనికరపడి ప్రేమ చూపించేవాడు, కనికరపడి పైన గౌరవాన్ని ఇచ్చేవాడు, కనికరపడి సంతోషాన్ని ఇచ్చేవాడు ప్రభా. అలాంటి హృదయాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయ ప్రభా. ఆరాధనలోకి వచ్చిన వారిని, వారి ఆత్మ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాలను
మీరు కాపాడండి, ఆశీర్వదించండి, అభివృద్ధి కలిగించండి. ఈ ప్రత్యక్షతలు ఇవ్వండి ప్రభా. సంఘాన్ని, పరిచర్యను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలు ఇక్కడికి రాకపోయినా ప్రభా, ప్రజల దగ్గరికైనా నీ మాటలు తీసుకెళ్ళండి. ఎవరికి అక్కడ ఏ ఊర్లో ఉన్నా వారికి ఈ మాటలు అవసరమో వారి దగ్గరికి నైనా నువ్వే కృప ద్వారా చేర్చండి. దానికి కావాల్సిన ఏర్పాటు ప్రభా మీరు ఇవ్వండి. ఏలియా దగ్గరికి కాకుల ద్వారా మాంసం తీసుకెళ్ళినట్టుగా ప్రభా, ఎవరికి అవసరమో వారి దగ్గరికి ఈ మాటలు మీరే తీసుకెళ్ళండి ప్రభా. కనికరించి సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నందుకు ఈ వందనాలు ప్రభా. ఎంతోమంది పరిశుద్ధులు, భక్తులు, విశ్వాసులు, గొప్పవారు, నేను ఎక్కువగా ప్రేమించి నీ కొరకు కష్టపడిన వాళ్ళు ఈరోజు నైనా ఎంతోమంది నేను ఆరాధిస్తున్నారు. అలాంటి వారితో కలిసి మేము ఆరాధించడానికి అల్పలమైన మాకిచ్చిన కృప కొరకే వందనాలు ప్రభా. నీ మాటల కోసమై వందనాలు, నీ పాటల కోసమై వందనాలు. ప్రతిదీనైనా మాకు దీవెనకరంగా చేయండి ప్రభా. ఇంకా ఎంతోమంది నీ ప్రేమకు, నీ కనికరానికి దూరంగా ఉన్నారు ప్రభా. లైట్ వెలగాలి, ఆ బుద్ధి రావాలి ప్రభా. నీ దగ్గరికి రాగలిగే స్థితిని తీసుకురండి ప్రభా. ఎంతోమంది విశ్వాసులు, సంఘాలు, సేవకులు అన్నలాంటి మెంటాలిటీతో ఉన్నారు ప్రభా. అది పోవాలి, నైనా సహాయం చేయండి. మరోసారి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ప్రభా, నువ్వు ఇచ్చిన దానికి ఏమి ఇవ్వగలను ప్రభా? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నా మధ్యన స్తుతి, ఆరాధన, ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సన్నిధి, ఆయన కనికరం పొందడానికి, కనికరం పొందేవారిని ప్రేమించడానికి, మనకు సార్వత్రిక సంఘాలకి, విశ్వాసులకి, సేవకులకి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేసి తోడైండి నడిపించును గాక. ఆమేన్.